రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధిలోని కోకాపేట గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన కట్టడాలను హెచ్ఎండిఏ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్మాణాలను నేలమట్టం చేశారు. మరో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్ఎండిఏ అధికారులు హెచ్చరించారు. యాక్చువల్గా మన దగ్గర అందరికీ G+2 వరకే మనం పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ మరి గతంలో నేను వచ్చి ఇక్కడ 2.5-3 months అయిపోయింది. గతంలో జరిగినటువంటి దానికి G+5 వరకు వేసినట్టు 6 వరకు వేసినట్టున్నారు. అది చాలా అత్యంత ప్రమాదకరంగా ఉంది. దాన్ని గుర్తించి ఈరోజు హెచ్ఎండిఏ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతోటి మా మున్సిపల్ సిబ్బందితోటి అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయడం జరుగుతుంది. ఇంకా రాబోయే రోజులలో నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా ఇంకా హెచ్ఎండిఏ అధికారులు కానీ మా మున్సిపల్ అధికారులు కానీ ఇంకా కొన్ని ఐడెంటిఫై చేశారు. నిరంతరము ఇక నర్సింగ్ పట్టణంలో ఎవరైనా కూడా ఏ పరిస్థితుల్లో కూడా G+2 పర్మిషన్ తీసుకుంటే G+2 మాత్రమే పెట్టాలి. రాబోయే రోజులలో ఏ పరిస్థితుల్లో కూడా ఎవరిని క్షమించలేము. ప్రస్తుతానికి అయితే గతంలో ఉన్నటువంటివి ఉన్నాయి. ఇప్పుడైతే G+2 పర్మిషన్స్ ఉన్నాయి. ఎక్కడ 3 వరకు కూడా పోలేదు, ఎక్కడ 2 వరకే నడుస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా కొన్ని ఆల్రెడీ అయిపోయిన వాటిని కూడా హెచ్ఎండిఏ అధికారులు గుర్తించారు. ఖచ్చితంగా వాటిని కూడా రాబోయే నెక్స్ట్ వీక్లో వాటిని